ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయం చెయ్యాలి, కానీ అధికార పార్టీ నాయకుడిగా మాత్రం పాలన చెయ్యాలి. పాలన మానేసి రాజకీయం చేస్తే తర్వాత ప్రజలు వేసే శిక్షను తట్టుకోవడం కష్టం. ఓడిపోయిన తర్వాత తాము ఎందుకు ఓడిపోయామో తెలియటం లేదని గగ్గోలు పెడుతున్నారు. కానీ గెలిచిన వారు ఆ తప్పులనే చేస్తున్నారు. పాలనపై దృష్టి పెట్టక ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధించాల్సిన పరిస్థితిలో ఆయన బీఆర్ఎస్ను నిర్వీర్యం చేస్తానంటూ ఓవర్ టైం పనిచేస్తున్నారు. కానీ అసలు సమస్యలను గుర్తించటం లేదు. ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డికి ఇంకా పట్టు రాలేదు. విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో తనకు మొత్తం తెలుసని, తానే ఆ శాఖను చూస్తున్నానని చెప్పుకొచ్చారు. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను. నిజానికి రేవంత్ రెడ్డి దగ్గర విద్యా వ్యవస్థ మాత్రమే కాదు, హోం సహా చాలా శాఖలు ఉన్నాయి. అసలు ఏ శాఖను రేవంత్ రెడ్డి చూడటం లేదనేది నిజం. అధికారులే బండి నడిపిస్తున్నారు. విద్యుత్ విషయంలో కొంతమంది కుట్ర చేశారని ఓ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ ముఖ్యమంత్రి చేయాల్సిన కామెంట్స్ అవి కావు. ప్రతిపక్ష నేతలా కొంతమంది అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేయటం ప్రజలకు రేవంత్ సామర్థ్యంపై అనుమానాలు కలిగించేదే అవుతుంది. అధికారంలోకి రాగానే విచారణల పేరుతో ఎంతో హడావిడి చేశారు. అవేమయ్యాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు వేసిన ఛార్జ్ షీట్లను 2 సార్లు తిప్పి పంపారు. ఇప్పటికీ అలాంటి కేసులు కొలికి రాలేదు. కొత్తగా పెట్టిన ఫార్ములా ఈ రేసు కేసుపై జరుగుతున్న చర్చల గురించి చెప్పాల్సిన పని లేదు. ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సింది తనను నమ్ముకున్న వారికి న్యాయం చెయ్యకపోయినా అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిందే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి మాటలకు పరిమితమవుతున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూడటం లేదు. చేరికలతో బీఆర్ఎస్కు షాకులిచ్చానని రేవంత్ అనుకున్నారు, కానీ రేవంత్ రెడ్డి తనకు తాను షాక్ ఇచ్చుకున్నారు. ఈ విషయం ఆయనకు స్పష్టత వచ్చి ఉంటుంది. ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత ఓ మాట చెప్పారు. అదేంటంటే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎల్పీల్ని కేసీఆర్ విలీనం చేసుకున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కాలేదు కదా, ఇప్పుడు గెలిచి అధికారంలోకి వచ్చిందన్నారు. అంత క్లారిటీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేని లాక్కోవటం వల్ల నిర్వీర్యం కాదని ఎందుకు అంచనా వేసుకోలేకపోతున్నారు అంటే సమాధానం లేదు. పాలనా పరంగా కూడా రేవంత్ రెడ్డి సమస్యలు సృష్టించుకుంటున్నారు. కాంగ్రెస్ను ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేపట్టాలని రేవంత్ రెడ్డి తీసుకున్న దూకుడు నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగింది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ వంటివి తొలగించేందుకు ప్రయత్నించారు. ప్రజల్లో భావోద్వేగం బయటపడింది. దీంతో సర్దుకున్న సీఎం రేవంత్ రెడ్డి దీనిపై శాసనసభలో అన్ని పార్టీలతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తానని చెప్పి రాష్ట్ర చిహ్నం మార్పును పక్కన పెట్టారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రహస్యంగా మార్చేశారు. సీఎం సీటుకు తనతో పాటు పోటీ పడిన నేతలతో పోల్చితే రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయాలతోనే తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించారనటంలో సందేహం లేదు. ఇప్పుడు అదే దూకుడు ఆయనకు నష్టం చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేయాల్సింది రాజకీయం కాదు. ఇప్పుడు ఆయన సీఎం. ప్రతి నిర్ణయం ప్రజలపై, పార్టీపై ప్రభావం చూపిస్తుంది. కానీ దాన్ని గుర్తించే పరిస్థితుల్లో లేరు. కొత్త ఏడాదిలో అయినా గుర్తిస్తే పరిస్థితులు మెరుగుపడొచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.